దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చింది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనిషి, అతడి యోహాను. దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు అని యోహానుకు ప్రస్తావించడానికి గల కారణము పరలోకం నుండి పంపబడిన వాడు అని కాదు. దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు అంటే దేవుని వలన పంపబడిన వాడు అని అర్థం. అతడు ఎందుకు పంపబడ్డాడో, పంపబడిన పర్పస్ కూడా చెప్పాడు. వెలుగై ఉన్నారు ఒక ఆయన వాక్యం, దేవుని వాక్యం అనే నామం కలిగిన ఆయనలో జీవం ఉంది. ఆయన ఆది యందు దేవుని యొద్ద దేవుడై ఉన్నారు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు ఈ యోహాను. ఆ వచ్చినటువంటి యోహాను 8వ వచనంలో అతడు వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చింది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. నిజమైన వెలుగు ఉంది అని ప్రభుత్వం చేసి ఆయన లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించు. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన లోకంలో ఉన్నారు శరీరానికి జన్మించినప్పుడు. లోకం ఆయన మూలంగానే కలిగింది, అది వాస్తవం. కానీ ఆయనను లోకం గ్రహించలేదు. సమస్య లోకం. కారణం ఏంటంటే వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. వెలుగు ప్రకాశిస్తూనే ఉంది. ఆగిపోయే వెలుగు కాదు, అది ప్రకాశించే వెలుగు. ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంటే సమస్య చీకటిది, చీకటి గ్రహించలేకపోతూ ఉంది. అలాగే ప్రభువైన యేసు ఆయన లోకంలో ఉన్నారు. లోకం ఆయన మూలంగా కలిగింది, వాస్తవం. లోకం ఏం చేస్తూ ఉందంటే ఆయనను గ్రహించలేకపోతూ ఉంది. ఆ వెలుగు తన స్వకీయుల దగ్గరకు వచ్చింది. చదువుద్దాం 11వ వచనంలో. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. స్వకీయులు అంటే సొంత వాళ్ళు. సొంత వాళ్ళు అబ్రహాం సంతానం, యాకోబు కుటుంబీకులు, ఇశ్రాయేలీయుల జనాంగం. ప్రభువైన యేసు తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. కారణం ఏంటంటే వారు ప్రభువైన యేసుకు స్వకీయులు. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి వారు స్వకీయులు. అబ్రహాముకు చేసిన వాగ్దానంలో నీ సంతానం వలన ఈ భూలోక వంశములను అన్ని ఆశీర్వదింపబడతాయి అని పరమదేవుడు ప్రభువైన యేసును గుర్చిన వాగ్దానం అబ్రహాముకు అనుగ్రహించాడు. చదువుతాం ఆదికాండం 18వ అధ్యాయం 22వ అధ్యాయం 18వ వచనంలో. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినునందున భూలోక జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును అని నాతో ప్రమాణం చేసి ఉన్నాడని యెహోవా సెలవిచ్చినాడు. కాబట్టి నీ సంతానం వల్ల భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి, జనములన్నీ ఆశీర్వదింపబడతాయి అని చెప్పాడు. కాబట్టి ప్రభువైన యేసు అబ్రహాం సంతానంగా జన్మించాడు, ఇశ్రాయేలీలో జన్మించాడు, యూదా గోత్రంలో జన్మించాడు. కాబట్టి
చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రభు అయిన యేసు ఇశ్రాయేలీయులకు స్వకీయులు కాబట్టి ఇశ్రాయేలీయులు ప్రభు అయిన యేసుకు సొంత జనం, స్వకీయులు. వారిని ఏరటానికి వచ్చిన వాడు వారి యూదులకు రాజుగా జన్మించినటువంటి మొదటగా వారి దగ్గరికి వచ్చాడు. స్వకీయులు ఏం చేశారనంటే ఆయనను అంగీకరించలా, లోకం ఆయనను గ్రహించలేదు. మొదటి సంగతి, స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. రెండు, స్వకీయులైనా స్వకీయులు కాకపోయినా ఎవరు తనను అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అవటానికి ఆయన అధికారం అనుగ్రహించడానికి వచ్చాడు. నువ్వు స్వకీయుడువా అంటే ఇశ్రాయేలీయుడువా, అబ్రహాం సంతానమా, సున్నతి పొందిన వాడువా, ఇశ్రాయేలీయుల జనాంగంగా లెక్కింపబడుతున్నటువంటి వాడు అయితే, లేకపోతే సున్నతి లేని అనుజనుడిగా ఉన్నవాడు అయినా సరే, ఇశ్రాయేలీయులతో తృణీకరింపబడినటువంటి జనాంగంగా ఎంచబడిన అనుజనుల్లో ఒకడు అయినప్పటికీ సరే, ఇప్పుడు స్వకీయులు పరాయి వాళ్ళని లేదు. తన్ను ఎవరు అంగీకరిస్తారో, ప్రభు అయిన యేసుని ఎవరు అంగీకరిస్తారో, అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆయనకు దేవుని కుమారులు అవటానికి ఆయన అధికారం అనుగ్రహించడానికి వచ్చాడు. ఆయన అది యందు దేవుని యొద్ద దేవుడే ఆయన మూలముగా సమస్తమును కలిగిన తర్వాత ఆయనలో జీవముండి లోకానికి వెలిగివటానికి వచ్చినటువంటి ప్రభు ఆయన యేసు. ఆయన ఎందు నిమిత్తం వచ్చాడనంటే ఆయనని అందరూ అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అవటానికి, అధికారికంగా దేవునికి వారసులు అవటానికి, వారసులుగా చేయటానికి ఆయన వచ్చాడు. అధికారికంగా వారసులు చేయటానికి వచ్చాడు. అదేంటంటే మేము స్వకీయులు, నువ్వు స్వకీయుడు అయినా కాకపోయి, రాయవాడు అయినా అనుజనుడు అయినా సరే ప్రభువుని అంగీకరించగలుగుతావా? ఆయన నువ్వు అంగీకరించగలుగుతావా? దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగినటువంటి ప్రభు అయిన యేసు నువ్వు అంగీకరించగలుగుతావా? అంగీకరిస్తే దేవుని కుమారుడు అని విశ్వసించి అంగీకరిస్తే దేవుని కుమారులు అవటానికి నీకు కూడా భాగ్యం దొరుకుతుంది. చదువుతాం యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో నుండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. తను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. తను ఎవరైతే అంగీకరిస్తారో అంటే అర్థమేంటి? ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం అనుగ్రహించారు. అధికారికంగా దేవుని పిల్లలు అవటానికి పరమదేవుడు ప్రభు అయిన యేసును శరీరధారిగా భూమి మీదకి పంపించాడు. అందువలన ఆయనను అంగీకరించడం వాస్తవానికి ఈ 12వ వచనము ఈ గ్రంథానికి చర్చనీయ అంశం. గ్రంథం ఈ విషయాన్ని చర్చించింది. ప్రభు అయిన యేసు పలుకుతున్నటువంటి ప్రతి మాట, ఆయన చేస్తున్నటువంటి ప్రతి సూచక క్రియ మనుషులను కదిలిస్తూ ఉంటది, వారి హృదయాలను చలింపజేస్తూ ఉంటది. ఆయన బోధ గాని, ఆయన చేస్తున్నటువంటి క్రియలు గాని మనుషులను కదిలింపజేస్తూ ఉంటే, ఈ హృదయము కదిలింపబడినటువంటి మనుషులు 2 వర్గాలు. మొదటి వర్గము ప్రభువును అంగీకరించిన వారు, రెండో వర్గము ప్రభువును అంగీకరింపని వారు. ఆ 2 సంగతులను చూపిస్తూ యోహాను తన రచనను కొనసాగిస్తూ ఉంటాడు. ప్రభు
అయిన యేసు నోరు తెరిచి బోధ చేశాడా? బోధ చేసినప్పుడు మనుషుల హృదయాలు కదిలాయి, చలనం ప్రారంభమైంది. చలనం ప్రారంభమైనప్పుడు ఆ చలనంలో కొంతమంది ప్రభువును అంగీకరించిన వారు ఉన్నారు, కొంతమంది ప్రభువును తిరస్కరించిన వారు ఉన్నారు. ఉదాహరణకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు జీవాహారం నేనే, నన్ను తినవాడు ఎప్పుడునూ ఆకలి కొనడం అని తెలియజేస్తే మనుషుల హృదయాలు కదిలింపబడ్డాయి, వారిలో చలనం వచ్చింది. చదువుతాం ఈ మాటను మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనంలో నుండి. యూదులు, ఈయన తన శరీరముని 51వ వచనంలో, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే ఎప్పుడునూ జీవించును, ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యూదులు, ఈయన తన శరీరము ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించి ఉన్నట్లే నన్ను తినివాడును నా మూలముగా జీవించు. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు చనిపోనట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించినని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఆయన బోధ చేసేసాడు. బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకోరు. యేసు తన శిష్యులను గూర్చి సనుగుకొనుచున్నారని తనలో తాను ఎరిగి వారితో ఇట్లా, దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆయన మునుపున్న చోటుకి మరలా ఎక్కుట మీరు చూస్తే మీరు ఏమంటారు? ఆత్మయ జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించు వారు కొందరున్నారు, విశ్వసించని వారు కొందరున్నారు. వారితో చెప్పారు, విశ్వసించిన వారిలో తను అప్పగింపబోవాడు మొదటి నుండి యేసునకు తెలియదు. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుతున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు. ప్రభు బోధ చేశారు, జీవుడు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నేనే, నన్ను తినువాడు జీవిస్తాడు అని చెప్తే ఆయన శరీరాన్ని ఎలా తినేస్తాడు? అభ్యంతరపడ్డాడు. ప్రభు యొక్క బోధ మనుషులను కదిలించింది. ఎంతో మంది ఉన్నారు మాటలు విన్నవాళ్ళు, అందరూ హృదయాలు కదిలింపబడ్డాయి. కదిలింపబడిన తర్వాత ఆయనను అంగీకరించిన వారు కొంతమంది, ఆయనను నిరాకరించి మరలా ఎప్పుడు ఆయనను వెంబడించిన వారు కొంతమంది. అందువల్ల ప్రభు అయిన యేసు యొక్క ప్రతి బోధ వెనుక, ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం
యోహాను అంగీకరించిన వారు ఎంతమంది, అంగీకరించిన వారు ఎంతమంది, ఎలాంటి పరిస్థితుల్లో వారు అంగీకరించారనే సమాచారాన్ని తన రచనలో అందిస్తూ ఇది ఈ గ్రంథంలో చర్చనీయాంశంగా కొనసాగిస్తూ ఉంటాడు. బాగు చేశారు. మనుషులకు అంగీకరించే మనసు లేదు. హృదయాన్ని తాకిందా, కదిలిందా, ఎవరు తింటాడు ఆయన శరీరం. ఇది కఠినమైన మాట. ఇంత కఠినంగా మాట్లాడితే మనకు కుదిరే పని కాదు. కాబట్టి మనము వెంబడించొద్దాం, ఆయన అంగీకరించొద్దు, వెనక్కి తిరిగిపోయాయి. ఆ కఠినమైన మాటలే అంగీకరించిన వారు కొంతమంది ఉన్నారు, వినిన వారు ప్రభువుని అంగీకరించిన వారు కొంతమంది ఉన్నారు. వారు ఏమంటూ ఉన్నారని అంటే చదువుతాం 67వ వచనంలో. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుమో, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవో, నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాడు. నీవే నిత్య జీవం మాటలు కలిగిన వాడు, నీ మాటలు మాకు అవసరం. అవి కఠినంగా అనిపించట్లా, అవి మాకు నిత్య జీవాన్ని ప్రసాదించేవిగా కనబడతావు. ప్రభువుని అంగీకరించారు, ఆయన మాటలను అంగీకరించారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. దేవుని కుమారులు అవటానికి వారి జీవితాన్ని, వారి నడవడికను, వారి ప్రవర్తనను, వారి మార్గాన్ని ప్రభు వైపు మళ్ళించుకున్నారు. అందువలన ఇలాగ చర్చింపబడుతూ ఉంటది యోహాను సువార్త. ఆయన బోధకు ప్రతిఫలం అంగీకరించిన వారు తృణీకరించేవారు. అంగీకరించిన వారు దేవుని కుమారులు అవుతూ ఉంటారు. తృణీకరించిన వారు నిత్య నరకానికి, నిత్య జీవానికి దూరం అయిపోతూ ఉంటారు. అలాగ గ్రంథాన్ని చర్చించుకుంటూ వచ్చాం. ఆయన బోధ మాత్రమే కాదు, ఆయన చేస్తున్నటువంటి సూచక క్రియలు దైవత్వం యొక్క పరిపూర్ణత కలిగినటువంటి ప్రభు ఆయన చేస్తూ ఆయన సూచక్రియలు జరిగిస్తూ ఉంటే అంగీకరించిన వారు కొంతమంది, అంగీకరించని వారు కొంతమంది. గుడ్డివాడిని స్వస్థపరిచాడు 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం. స్వస్థపరిస్తే స్వస్థత పొందిన వాడు ప్రభువుని అంగీకరించాడు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రభువుని అంగీకరించలే. అలాగే ప్రభువుని యేసు చేసిన ప్రతి క్రియ, ఆయన చేసినటువంటి ప్రతి బోధకు ప్రతిస్పందనగా మనుషుల హృదయాలు కదిలింపబడుతూ ఉంటాయి, సంగతులు హృదయానికి గ్రహింపొస్తూ ఉంటాయి, కానీ అంగీకరించరు. అంగీకరిస్తే నిత్య జీవం, అంగీకరించకపోతే దేవుని కుమారులు అవటానికి వీలుండదు అనే సంగతి చర్చిస్తూ ఉంటాడు యోహాను తన రచనలో. చదువుతాం 12వ వచనంలో నుండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో నుండి. తనను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలొకటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని మూలముగా పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. ఆయన అంగీకరించే వారి యొక్క పరిస్థితి సంపూర్ణంగా వేరే. వాళ్ళు దేవుని మూలముగా పుట్టిన వారు అని గుర్తింపబడతారు. దేవుని మూలముగా పుట్టిన వారు, ఆయన వాక్యం మూలంగా పుట్టినటువంటి వారు. ఆయన వాక్యం అనే బీజం వారిలో నిలిచి ఉంటది. వాళ్ళ స్థానం వేరే, వాళ్ళ పరిస్థితులు వేరే, వాళ్ళ గుర్తింపు వేరే, వాళ్ళ హోదా వేరే. ఇదంతటికీ కారణము ఆయనను అంగీకరిస్తావా అంగీకరించవా అనే దాని మీద ఆధారం. ఆయన అంగీకరించిన వారు దేవుని కుమారులు అవుతారు, అధికారికంగా దేవుని కుమారులు అవుతారు.
వారు ఆయన దేవుని మూలముగా పుట్టిన వారిని గుర్తింపబడతారు. కుమారులనంటే వారసులు అని అర్థం. కుమారులనంటే స్వాస్థకర్తలు అని అర్థం. దేవుని స్వాస్థ్యమునకు హక్కుదారులు అని అర్థం. చదువుతా. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో నుండి 16 నుంచి చదువుతాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులు. కాబట్టి దేవుని పిల్లలు అని అంటే దేవుని వారసులు అని అర్థం. దేవుని వారసులు అని అంటే దేవుని స్వాస్థ్యమునకు హక్కుదారులు అని అర్థం. అధికారికమైనటువంటి ప్రకటన. దేవుని వారసులు వీళ్ళు, దేవుని స్వాస్థ్యమునకు హక్కుదారులు వీళ్ళు. ప్రకటన చెప్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, మీకు నా దగ్గర స్వాస్థ్యం ఉంది, అది పరలోకంలో భద్రంగా ఉంది, అది మీ సొంతం, దానికి వారసులుగా మీరు ఉన్నారు అనే భావంతో పరమదేవుడు మనుషులు ఆయన కుమారులుగా అంగీకరిస్తూ ఉంటారు, స్వీకరిస్తూ ఉంటారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో నుండి, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగు చేయవలన దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని, కింద పుట్టినట్లో 2వ అంకేసి, మనకొక స్వాస్థ్యమును ఏర్పరిచింది. కాబట్టి దేవుడు మనకొక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్వాస్థ్యానికి నువ్వు హక్కుదారుడు అనే అధికారికమైనటువంటి ప్రకటన జరుగుతూ ఉంటది ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారు. దేవుడు మనుషులకు ఏర్పాటు చేసినటువంటి స్వాస్థ్యము బహు గొప్పదది. ఆ స్వాస్థ్యముల గురించి పేతురు తన పత్రికలో ఏ విధంగా రాస్తూ ఉన్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో నుండి, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడి ఉంటాడు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినది అనే స్వాస్థ్యము మనకు కలుగునట్లు. కాబట్టి ఆ స్వాస్థ్యం ఎలాంటిది అని అంటే అక్షయమైనది, క్షయమైపోయేది కాదు. నిర్మలమైనది, మలినం లేనిది అన్నమాట. మలినం లేనిది, ప్యూర్, నిర్మలమైనది. వాడబారినది స్వాస్థ్యము మనకు కలుగునట్లు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అనేటువంటి స్వాస్థ్యం. అలాంటి స్వాస్థ్యము మనకు ఒక స్వాస్థ్యం ఉంది పర్లం. మీకు ఒక స్వాస్థ్యం ఉంది పర్లం. దానికి మీరు హక్కుదారులు, నాకు వారసులు అనే అధికారికమైనటువంటి ప్రకటన మనపక్షంగా జరగటానికి, మనుషుల పక్షంగా జరగటానికి మనుషులు చేయవలసినటువంటి కార్యక్రమము ప్రభువైన యేసుని అంగీకరించడం. ఆయనని ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులగటానికి ఆయన అధికారం ఇచ్చాడు. అలాగా
అంగీకరించడం అవసరమైంది. ఆ అంగీకరించడానికి సహాయపడే రచన దేవుని వాక్యము, అందులో ప్రత్యేకించి యోహాను సువార్త. తను ఎందరూ అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అవటానికి అధికారం అనుగ్రహించాడు. అలాంటి చర్చనీయాంశంతో ఈ యోహాను సువార్త రచన కొనసాగింపబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. చేద్దాం యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరూ అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి, వారు దేవుని మూలముగా పుట్టిన వారే గాని, ఇది గొప్ప అంతస్తు, దేవుని మూలంగా పుట్టిన వారు అనేది ఒక గొప్ప స్థాయి. అది మానవ మాతృలో అత్యధికమైనటువంటి స్థాయి, అత్యధికమైనటువంటి మహిమతో కూడిన గుర్తింపు. మనిషి దేవుని మూలంగా పుట్టినవాడు అంటే మనలా పుట్టినవాడు కదా, నీకు వాళ్ళకి చాలా తేడా. మనుషులు మామూలుగా శరీరం బట్టి పుడుతున్నారు, మనుష్యేచ్ఛను బట్టి పుడుతూ ఉన్నారు, కానీ వాళ్ళు అలాంటి కాదు. దేవుని మూలంగా పుట్టినవారు. ఏంటి విశేషము? ఆ గుర్తింపు, ఆ గౌరవం, ఆ హోదా వారు ప్రభువుని యేసుని అంగీకరించడం ద్వారా కలిగి. ఆయన అంగీకరించారంటే వాళ్ళు పొజిషన్ మారిపోయింది, వారి స్థితి మారిపోయింది, వారి అంతస్తు మారిపోయింది, వారు గుర్తింపబడే విధానం కూడా మారిపోయింది. వారు దేవుని మూలంగా పుట్టినవారు అంటే ఏంటి గొప్ప? దేవుని స్వాస్యానికి వారు వారసుకర్తలు. వారి కొరకు దేవుడు ఒక స్వాస్యాన్ని ఏర్పాటు చేశాడు పరలోకంలో. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్యం. దానికి వీళ్ళ హక్కుదారులు ఉన్నాయి. హక్కును క్లెయిమ్ చేస్తారు వీళ్ళు పరలోకానికి వెళ్ళి. అక్కడ వీళ్ళకి స్వాస్యం ఉంది, దానికి హక్కుదారు. అంత విశేషమా? అవునంత విశేషం. దేని వల్ల కలిగింది? ప్రభుని అంగీకరించడం ద్వారా కలిగి. ఎవరో ప్రభు అనేసి మనం అంగీకరించడానికి ఆయన ఎవరు? ఆయన ఎవరంటే చెప్పుకొచ్చాడు మొదటి వచనం. అలాంటి ఆయన అంగీకరించగలిగితే మనుషులకు కలిగే మేలు ఈ గ్రంథంలో చర్చించుకుంటాం. చదువుతాం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఎవరైనా నన్ను అడుగుతున్నావు కదా, అదిగో మొదటి వచనంలో చెప్పాం కదా, ఆయన ఏం చేశాడనంటే శరీరాన్ని ధరించారు. అవునా? శరీరాన్ని ధరించారు. ఆయన శరీరం ధరించడం ఏంటి? నువ్వు ఆయన సృష్టికర్తను పరిచయం చేసావు కదా మొదటి 2 వచనాల్లో. ఆయన మూలంగా సమస్తమును కలిగిన మాకు పరిచయం చేసావే. కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదని పరిచయం చేసేవే. అది మాకు గ్రహింపుకు రావటానికి ఆదిలోనికి తీసుకొని వెళ్ళు. మమ్మల్ని ఆదిలోనికి తీసుకొని వెళ్ళి నీ సువార్త రచన ద్వారా ప్రభువుని యేసుని చూపించి, అదిగో దేవుడు ఉన్నాడా? అవునా, ఆయన దగ్గర ప్రభువుని యేసు ఉన్నాడు, చూసావా? కనబడి కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అన్నాం. ఆయనలో జీవం ఉందన్నాం. ఆ జీవం మాకు వెలిగిస్తుందని చెప్పావు. బాగానే ఉంది, మేము చూస్తాం. అలాంటి ఆయన శరీరధారిగా రావడం ఏంటి? అవును, వచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. అలాంటి ఆయన శరీరధారిగా వస్తే ఆయన నువ్వు అంగీకరించగలుగుతావా? అప్పుడే నువ్వు దేవుని కుమారుడుగా, ఆయన స్వాస్యమునకు వారసుకర్తగా అధికారికంగా ప్రకటింపబడతావు.
కాబట్టి ఆయన శరీరధారిగా వచ్చాడు. వెంటనే ఆయన అంగీకరించిన వారు ఆనందించే సమాచారం. ఆయనను అంగీకరించిన వారు దేవుడు శరీరధారిగా రావడట, అది మా ఫిలాసఫీ ఒప్పుకోదు, మా పాండిత్యం ఒప్పుకోదు, మా తత్వజ్ఞానం ఒప్పుకోదు. కారణం ఏంటంటే మా తత్వజ్ఞానం ఏం చెప్తుంది అంటే దైవము పదార్థంలో నివసించదని చెప్తా ఉంటుంది. దైవము పదార్థంలో నివసించు, శరీరము పదార్థ స్వభావం కలిగింది. దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి ఆ దైవత్వము, ఆత్మరూపంగా ఉన్నటువంటి ఆ దైవత్వము పదార్థంలో నివసించడం అనేదే కదా మా తత్వజ్ఞానం. దానికి భిన్నంగా ఉందేంటి నీ బోధ? నేను చెప్పేది సత్యం, నేను చెప్పేది సత్యం. నువ్వు అంగీకరిస్తావు, అంగీకరించవు, అది నీ సంగతి, అది నీ విజ్ఞతకు వదిలిపెట్టేసి. ఆయన శరీరధారిగా వచ్చాడు. నీ ఫిలాసఫీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీ పాండిత్యం అంగీకరించినా అంగీకరించకపోయినా, నీ పాండిత్యాన్ని నిరర్థకం చేయటానికి, నీ జ్ఞానాన్ని నిరుపయోగంగా పక్కన పడేయటానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. నువ్వు నమ్ముతావా? నువ్వు అంగీకరిస్తావా? అంగీకరిస్తే నిత్య జీవం, లేకపోతే నిత్య జీవం పొందడం. కొన్ని వారం మనం మాట్లాడుకున్నాం కదా, లోకంలో తత్వజ్ఞానం ఉంది ఆ రోజుల్లో. అది నేరుగా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద, క్రైస్తవుల విశ్వాసం మీద దాడి చేస్తూ ఉంది. ఆ దాడి చేస్తున్నటువంటి సమయంలో యోహాను తన రచనలో ప్రభు యేసు యొక్క దైవత్వాన్ని, ఆయన నరరూపిగా వచ్చినటువంటి విధానాన్ని వివరిస్తూ తన సువార్తను ప్రారంభించింది. నేరుగా నిరర్థకమైపోయే వాళ్ళ తత్వజ్ఞానం మీద దాడి చేశాడు యోహాను. చెప్పాను కదా, మరొకసారి చెప్తాను. వాళ్ళ ఫిలాసఫీలో ఉన్న సంగతులు 5 సంగతులు. సుగుణము కంటే జ్ఞానం గొప్పది. క్యారెక్టర్ ముఖ్యం కదయ్యా, పాండిత్యం ముఖ్యం అంటాడు. క్యారెక్టర్తో పని లేదు అనేది వాళ్ళ సిద్ధాంతం. రెండవది, లేఖనములో అక్షరార్థమైన భావము సరైనది కాదు. లేఖనాలలో ఆ భావం అక్షరార్థంగా తీసుకోవడం సరైనది కాదు. అది గ్రహించడము అందరి వల్ల కూడా కాదు, దానిని కొందరు మాత్రమే గ్రహించగలరు. అంటే లేఖనాలు చెప్తున్నాయి కానీ మీరు అందరూ గ్రహించలేరు అబ్బాయి, మాలాంటి పండితులకే అది అర్థమవుతుంది అంటాడు. మూడవది, లోకంలో చెడు ఉన్నది కనుక దేవుడు సృష్టికర్త కానవసరం లేదు అంటే. లోకంలో చెడు ఉంది కాబట్టి ఈ చెడ్డ లోకాన్ని దేవుడు సృష్టిస్తాడా? కాబట్టి దేవుడు సృష్టికర్త కాడు అని మొదలెట్టేసి. నాలుగవది, నరవతారము నమ్మశక్యం కానిది. ఎందుకంటే దేవుడు పదార్థ సంబంధమైన దేహములో నివసింపడు. నరవతారం అంటున్నావు యేసు ప్రభు గురించి, అదంత నమ్మశక్యంగా లేదంటే. ఎందుకు? దేవుడు నువ్వే అంటివి, ఆయన పదార్థ సంబంధమైన దేహంలో నివసిస్తాడా? నివసించడం అనేది వాళ్ళ 4వ సిద్ధాంతంలో 4వ సిద్ధాంతం. ఇక 5వది, పునరుద్ధానం అసాధ్యం, పునరుద్ధానం అనేది లేదు అనేది వాళ్ళ 5వ సిద్ధాంతం. ఇదంతా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద, మనుషుల యొక్క విశ్వాసం మీద దాడి చేస్తూ ఉంటే దానిని వ్యతిరేకిస్తూ దానిపైన ప్రతిదాడి చేస్తూ ఉన్నాడు యోహాను తన రచన.
ఆయన శరీరధారిగా భూమి మీద మేము ఒప్పుకోం. ఒప్పుకుంటావు ఒప్పుకోపోవు అది నీ సంగతి. ఒప్పుకుంటే దేవుని కుమారుడిగా అంగీకరింపబడతావు. నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు తన కుమారుడిగా నేను ఉండటానికి నిరాకరిస్తాడు. కాబట్టి ఆయన శరీరధారిగా వచ్చాడు అనే సంగతి వాస్తవం. 14వ వచనం యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యం శరీరధారిగా వచ్చాడు, కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించాడు. మన మధ్య నివసించాడు అంటే మానవ దేహంలో ఆయన నివసించాడు. మానవ దేహంలో ఆయన నివసించాడు. నివసించినప్పుడు మనుషుల్లా కనబడలే. జాతి గుర్తుపెట్టుకో, మనుషుల్లా కనబడలే. ప్రభువు యేసు మానవ దేహంలో నివసించినప్పటికీ, మానవ దేహంలో ఆయన జన్మించి యుద్ధాన్ని కొనసాగించినప్పటికీ వ్యత్యాసం చూడు. ఆ దేహంలో నివసించింది ఆయనే అంటానికి వ్యత్యాసం చూడు. ఏంటి వ్యత్యాసం అంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. నువ్వు ఎలా బతుకావు? తత్వవేత్త, నువ్వు ఎలా బతుకావు? క్యారెక్టర్ లేనట్టు నువ్వు. అందుకొరకు మలుచుకోవడానికి ఏమన్నావంటే సుగుణం కంటే జ్ఞానం గొప్పదని మాట్లాడు. నీ క్యారెక్టర్తో పనిలే. ప్రభువైన యేసు కృపా సత్య సంపూర్ణుడిగా జీవించాడు. వ్యత్యాసం కనబడుతుందా? యూదుడా, నువ్వు ఆయన పరీక్షిస్తే అద్వితీయ కుమారుడిగా కనబడ్డా? యూదుడా, నువ్వు ఎలా బతుకావు? నీ జీవిత విధానం ఏంటి? నువ్వు చేస్తున్న పనులు ఏంటి? చూడు, ప్రభువైన యేసు చూడు, ఆయన క్రియలు చూడు, ఆయన గురించి పరిశీలించు. ప్రవక్తల వచనాల్లో, ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన పరమదేవుడు ఇచ్చిన పిక్చర్ కంపేర్ చేసుకొని చూడు. ఆయన నీకు ఎలా కనబడుతున్నాడు? ఆయన అద్వితీయ కుమారుడిగా కనబడట్లా? మరి శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి ప్రభువైన యేసు, శరీరం దాల్చినటువంటి ప్రభువైన యేసు, ఆయన మానవుల్లో మానవులుగా కలిసిపోయిన ప్రభువైన యేసు, దేహం దాల్చినటువంటి ప్రభువైన యేసు, ఆయన ఎలాగున్నాడు? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. దేవుని వలన కలిగిన అద్వితీయ కుమారుడు మహిమ వలె మనం ఆయన మహిమను చూసాం. చూడలే మీ మధ్య యూద దేహంలో నివసించినప్పుడు ఆయన పరిస్థితులు వగేరే వగేరే సంగతులు చూసావు కదా. అందులో ప్రత్యేకించి కొంతమంది మహనీయులు ఉంటారు యూద జనాంగం. వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాలని, ప్రవక్తల వచనాల్ని పరిశీలిస్తూ ఉంటారు. మెస్సీ యొక్క నిరీక్షణ. ప్రభువైన యేసు వస్తే ఆయన ఏ రూపంగా ఉంటాడో, ఆయనను గుర్తుపట్టడం ఎలా, ఆయన కనుగొనడం ఎలా, ఆయన అంగీకరించడం ఎలా అనే సంగతుల మీద తీక్షణమైన దృష్టితో లేఖనాలను పరిశీలించే మహనీయులు ఉన్నారు. ఆ పరిశీలనలో వాళ్ళకి అర్థమైన సంగతి ప్రభువైన యేసు ఈ రూపంగా ఉంటాడు. ఆయన క్రియలు, ఆయన నడవడిక, ఆయన ప్రవర్తన వగేరే వగేరే సంగతులు ఈ రూపంగా ఉంటాయి అని ఒక నిర్ధారణకు వచ్చారు దేవుని కృప. వాళ్ళ మధ్యలో ఇప్పుడు ప్రభువైన యేసు శరీరధారిగా నివసిస్తూ ఉంటాడు. నివసిస్తూ ఉన్నప్పుడు ఆ మహనీయులైనటువంటి వారికి ప్రభువైన యేసు ఎలా కనబడ్డాడనంటే అద్వితీయ తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ, ఆయన మహిమను వాళ్ళు చూశారు. మహిమ
సత్య సంపూర్ణుడిగా నివసించాడు. కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాడు. ఆయన జీవిత విధానము, ఆయన శరీరధారిగా భూమి మీద జీవించినటువంటి క్రమము, విధానం ఎలాగుందనంటే మనుషులు ఆయనను అంగీకరించే విధంగా ఆయన నిరాకరించడానికి వీల్లేని పరిస్థితిలో భక్తి కలిగినటువంటి మనుషులను అంగీకరించే విధంగా ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా భూమి మీద తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె ఆయన మహిమను కనపరిచాడు. అంగీకరించడానికి అనుకోలేదు. అంగీకరిస్తావా? అంగీకరిస్తా. దాని శరీరధారిగా వచ్చాడని అంగీకరిస్తావా? అమ్మ వచ్చిన ఆయనే అంగీకరిస్తావా? ఎవరు? అది ఎందు దేవుని యొద్ద దేవుడై ఉండి సమస్తమును ఆయన మూలంగా కలిగి మనుషులను వెలిగి ఉంటానండి. ఆయనలో జీవం కలిగినటువంటి ప్రభు అయిన యేసు ఆయనే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. అంగీకరిస్తావా? అంగీకరిస్తే దేవుని కుమారుడు అవటానికి వెళ్ళుంటాడు. కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. చూపించుకుందాం. ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొన్నాం. భక్తిపరులు ఆయన అంగీకరించిన వారు ప్రత్యేకించి ఆయన ఎలా కనుగొన్నారనంటే ఇది ఈ రూపంగా కనుగొన్నారు. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయనని, నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాడు. ఆయనను గురించి యోహాను కూడా చెప్పాడు. యోహాను చెప్పాడు, ఆయన నాకంటే ముందటి వాడు, నాకంటే ప్రముఖుడు అని ఎవరి గురించి అయితే చెప్పాను ఆయన ఈయనే. అంటే నేను ఏ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వటానికి పంపబడ్డానో, ఏ వెలుగుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నానో ఆ వెలుగు ఈయనే అని యోహాను కూడా చెప్పాడు కదా. మీకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ప్రభువైన యేసు బాప్తిస్మం పొందటానికి శరీరధారిగా ఉన్నప్పుడు, బాప్తిస్మం పొందటానికి యోహాను దగ్గరికి, యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు యోహాను చెప్పిన సాక్షి. యోహాను అనుసరిస్తున్నటువంటి శిష్యులు ఎదుట లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే అని యోహాను తాను చెప్పినటువంటి సాక్ష్యంలో లోకానికి వెలుగుగా వచ్చినటువంటి ఆయన ప్రభువైన యేసే అని తెలియజేస్తుంది. అందువల్ల యోహాను కూడా చెప్పేశాడు. 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ఆయన పరిపూర్ణుడు. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత, పరిపూర్ణమైనటువంటి దైవత్వం కలిగినటువంటి ప్రభువైన యేసు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినటువంటి ప్రభువైన యేసు అద్వితీయ కుమారుని తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను ప్రదర్శించినటువంటి ప్రభువైన యేసు ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణత వలన మనుషులకు కృప వెంబడి కృప అనుగ్రహింపబడతా ఉంటాయి. కృప వెంబడి కృప అనుగ్రహింపబడుతూ ఉంటాయి. కృప వెంటాడుతూ ఉంటుంది మనుషులకు. ఆయన పరిపూర్ణతను బట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నీ గొప్పతనాన్ని బట్టి కృప వెంటాడు. నువ్వేదో గొప్పోడు అని కృప నిన్ను వెంటాడుతూ దేవుని కృప.
ఆయన కృప నిన్ను వెంటాడి, కృప వెంబడి కృప నీకు అనుగ్రహింపబడి దేవుని కుమారులుగా ఆయన స్వాస్యాన్ని అనుభవించటం వరకు నిన్ను నడిపించేది నీ గొప్పతనం కదా. ఆయన పరిపూర్ణ ప్రభువైన యేసు యొక్క పరిపూర్ణత వలన కృప వెంబడి కృప పొంది ఆయన పరిపూర్ణ. అలాంటి పరిపూర్ణుడు అనేటువంటి ప్రభువైన యేసును అంగీకరించడం నీ వల్ల అవుతుందా? అంగీకరిస్తే దేవుని కుమారుడుగా అంగీకరింపబడతాం. ఆయన నిరాకరిస్తే దేవుడు తమ సముఖంలో ఆయన కుమారుడుగా ఉండకుండా నేను నిరాకరించే ప్రమాదం ఉంటాను. అందువలన ఆయన పరిపూర్ణత వలన మనకు కృప వెంబడి కృప కలుగుతాం. అందువలన ప్రభువైన యేసును మనుషులు బలహీనుడిగా చూడటానికి, ఆయన శరీరంలో జీవించినప్పుడు ఆయన పరిపూర్ణుడు కాదు అని స్థాపించడానికి మనుషులు మాట్లాడడం ప్రారంభించారు. మధ్యకాలంలో ఒక వింతైన మాట విన్నాను. ప్రభువైన యేసు సాధించాడంట పరిపూర్ణ. ఎవరు చెప్పాడు? గ్రంథం చెప్పిందా? వచ్చినటువంటి ప్రభువైన యేసు పరిపూర్ణుడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. దేవుని వల్ల కలిగిన అద్వితీయ కుమారుడు మహిమను ఆయన ప్రతిబింబింపజేశాడు. మన మానవుల్లో కలిసిపోయి ఆయన చేసిన కార్యక్రమం, మానవుల్లో కలిసిపోయి ఆయన పరిపూర్ణతను సాధించడం. ఆయన పరిపూర్ణుడు వచ్చాడు. వచ్చినటువంటి ఆయన మానవులకు సహకారిగా ఉండటానికి, మానవుల యొక్క బలహీనతను భరించి చూచి తెలుసుకొని పరిశీలనగా వాటిని పరీక్షించి వారి పక్షంగా సహాయకుడు ఉండటానికి శ్రమ అనుభవించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఆయనను అంగీకరించిన మనుషుల పక్షంగా ప్రధాన యాజకుడై అందువల్ల పరిపూర్ణుడైనటువంటి ఆయన శరీరధారిగా భూమి మీద వచ్చిన సంగతి వాస్తవం. 18వ వచనంలో 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగి. ధర్మశాస్త్రం మోషే వలన అనుగ్రహింపబడ్డది తెలుసు కదా, వివరించాలా? ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత పరమదేవుడు ఐగుప్తు సరిహద్దులను దాటించేశాడు. అంటే ఎర్ర సముద్రాన్ని దాటించేశాడు. ఐగుప్తు అధికారం నుంచి, ఫరో యొక్క అధికారం నుంచి ఇశ్రాయేలు ప్రజలను దాటించేసిన తర్వాత సంపూర్ణంగా మనుషులను తన అధికారంలోకి తీసుకొని రావడానికి ఇశ్రాయేలు జనాంగానికి పరమదేవుడు రాజై పరిపాలన చేయటానికి అనుగ్రహించిన చట్టం ధర్మశాస్త్రం. దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని సీనాయి కొండ మీద మోషే ద్వారా మనుషులకు ఇచ్చాడు, ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రం అనుగ్రహింపబడిన వారికి కృప అనుగ్రహింపబడలే. కానీ మనుషులకు కృప అవసరమై ఉంది, కృప వెంబడి కృప అవసరమై ఉంది. మానవ జీవితంలో కృప వెంబడించడం అవసరమై ఉంది. ధర్మశాస్త్రం దానిని చేయలేదు. అవసరం కృప మనుషులకు. కృప అంటే అర్హత లేని వారికి లేదా యోగ్యత లేని వారికి యోగ్యతను కల్పించడం. దేవుని కుమారులుగా ఆయన సముఖంలో నిలవబట్టే యోగ్యత లేని వారికి ఆయన కుమారులుగా ఆయన స్వాస్యానికి వారసుకర్తలుగా ఉండే గొప్ప భాగ్యాన్ని కల్పించడం కృప.
ధర్మశాస్త్రం ఇస్తుందా ఇవ్వదు. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది, కానీ మనుషులకు అవసరమైనటువంటి కృప ఈయన ద్వారా కలిగింది. పరిపూర్ణుడైన ప్రభువైన యేసు ద్వారా మనుషుల కృప అనుగ్రహింపబడేవి అన్నమాట. అందువల్ల ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కృప కలిగింది, సత్యం కూడా యేసుక్రీస్తు వల్ల కలిగింది. దాని సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చినాయి. దేవుని గూర్చిన సత్యము, దేవుని వాక్యం అనేటువంటి సత్యము సంపూర్ణంగా మనుషుల మధ్యలో సాక్ష్యం ఇవ్వటానికి ప్రభు ఆయన యేసు వచ్చాడు. అందువలన కృపయు సత్యమును యేసుక్రీస్తు వల్ల కలిగి. ఎవడునో ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న ద్వితీయ కుమారుడే ఆయనను బయలు. ప్రాముఖ్యమైన సంగతి. ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు. ఒకవేళ చూశానని చెప్తే అది అబద్ధమై ఉంటది, వాస్తవం కాదు. పరమ దేవుడు మనుషులు తమ కళ్ళతో చూసే అంత చిన్న వ్యక్తి కాదు, చిన్న వ్యక్తి కాదు. మనుషులకు కనబడే అంత అల్పమైన అంతస్తు కూడా కాదు దేవుడు. దేవుని చూడడం అసాధ్యం మనుషులు తమ కళ్ళతో. తండ్రి అయినటువంటి దేవుని చూడడం అసాధ్యం. కారణం ఏంటంటే ఆయన ఆత్మస్వరూపి, ఆయన అదృశ్యుడు. వాస్తవానికి అది మహోన్నతుడైన దేవుని యొక్క ఉన్నతమైన అంతస్తు. అంత శ్రేష్టమైనటువంటి అంతస్తు కలిగినటువంటి దేవుడిని నరుడు తన కళ్ళతో చూడడం అసాధ్యం, సాధ్యం కాని పని. నేను హైదరాబాద్ లో ఉంటాను. తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. నేరుగా ఆయనను చూడడం నాకు ఎప్పుడు సాధ్యం కాలే. కారణం ఏంటంటే ఆయన అంతస్తు మనుషులకు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా కనబడే అంత అంతస్తు కాదు ఒక ముఖ్యమంత్రికి. శరీరధారే, మానవమాత్రుడే. మానవమాత్రుడే ఒక అధికారిని చూడడమే సాధ్యం కాని పరిస్థితుల్లో అద్వితీయ సర్వాధిపతి అయిన దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉంటే ఆయనను మనుషులను చూడడం సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్, సాధ్యం కాదు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఈ సంగతి ఉంది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆయన ప్రత్యక్షతను కనపరచు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆ సర్వాధిపతి ఎలాగ ఉన్నాడంటే రాజులకు రాజు, అలాగే ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడే. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావము కలిగింది. కాబట్టి మనుషులు ఎవరిని ఆయన చూడలేరు, ఎవడునూ చూడలేరు. అలాంటి పరిస్థితుల్లో పరమదేవుడు అద్వితీయ సర్వాధిపతి, అమరుడైనటువంటి పరమదేవుడు, అమరత్వం కలిగినటువంటి పరమదేవుడు సమీపింపరాని తేజస్సులో అదృశ్య రూపంలో అంటే ఆత్మస్వరూపుగా ఉంటే మనుషుల్లో ఎవరినూ ఆయనను చూడలేదు. చూడకపోవడం సమస్య కాదు, తమ చూడని దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం సమస్య. విశ్వాసం ఉంచకపోవడం సమస్య.
మానవుల మధ్యలో సమస్యను పరిష్కరించడానికి వచ్చినటువంటి ఆయన ప్రభు. మనుషుల సమస్య ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడం సమస్య, దేవుని నమ్మకపోవడం సమస్య. ఆ సమస్యను పరిష్కరించడానికి వచ్చినటువంటి ప్రభు. ఎవడును ఎప్పుడును దేవుని చూడకపోవడం సమస్య. చూడకపోవడం సమస్య కాదు, కానీ దేవుని గ్రహించకపోవడం వాళ్ళ సమస్య, మనుషుల సమస్య. అందువల్ల ప్రభువైన యేసు ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, కానీ ప్రభువైన యేసు ఆయన శరీరధారిగా భూమి మీదకి రావటానికి గల కారణం ఏంటంటే దేవుని మనుషులకు బయలుపరచడానికే. దేవుని మనుషులకు బయలుపరచడం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనం చదువుదాం మళ్ళీ ఒకసారి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న ద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. కాబట్టి మనుషులకు దేవుని బయలుపరచడం అవసరమై ఉంటది. అది ప్రాముఖ్యమైన సమాచారం, అది మనుషులకు మేలు కలిగించే సమాచారం. అందువల్ల మనుషులకు దేవుని బయలుపరచడానికి ప్రభువైన యేసు వచ్చేసాడు. మనుషులను బయలుపరచడానికి వచ్చేసాడు. క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని నిర్వచించేటువంటి మాట. తండ్రి దేవుని బయలుపరచడానికి వచ్చాడు. ఇంతమంది మానవ మాత్రులు భూమి మీద ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు శరీరంలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. ఎవరి వల్ల సాధ్యం కాలేదా ఈ సంగతి? సాధ్యం. మరి దేవుని బయలుపరచబడడం మానవ మాత్రుల వల్ల సాధ్యం కదా. ఏ పనే కాదు, ఏ పని కాదు. మరి ఎవరు అవసరమో అదిగో మళ్ళీ ఒకసారి ఆది దగ్గరికి వెళ్ళి దేవుని యొద్ద దేవుడై ఈ సృష్టి ఎవరి మూలంగా కలిగిందో ఆయన శరీరం దాల్చిన తర్వాత మనుషులకు దేవుడు ఏంటో, ఆయన ఎలాంటి వారు సంపూర్ణంగా బయలుపరచబడ్డారు. అందుకొరకు ఆయన ఎవరైనా మళ్ళా ఆయన శరీరం దాల్చారు. అప్పటి వరకు దేవుని ఎరగినటువంటి మనుషులు, దేవుని చూడనటువంటి మనుషులకు దేవుని తత్వం ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన విధానం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన సంకల్పం ఏంటో సంపూర్ణంగా బయలుపరచడానికి వచ్చినటువంటి ఆయన ప్రభు. ఎలా బయలుపరిచారు? ఎలా బయలుపరిచారనంటే అదొక చాలా గొప్ప సంగతి. తన పరిపూర్ణతలో బయలుపరిచారు. పరిపూర్ణతలో బయట యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇదొక్కటి చెప్పేసి ముగించేస్తాను. సహకరించండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనని ఎరిగి ఉందరు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. మార్గమును సత్యమును జీవమును నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గర రాడని చెప్పిన తర్వాత మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. నన్ను ఎరిగితే నా తండ్రిని ఎరుగు.
ఇప్పటి నుండి మీరు ఆయనని ఎరుగుతారు, ఆయనను చూచి ఉన్నారని చెప్పండి. ఎవరు చూడలేదని చెప్తున్నా? మీరు ఎప్పుడు చూడలేదన్నమాట వాస్తవం. కానీ ప్రభువుని యేసు చూపిస్తే చూడగలిగే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే తండ్రిని దేవుని బయలుపరచడానికి ప్రభువుని యేసు వచ్చారు, అంటే చూపించడానికి ప్రభువుని యేసు వచ్చారు. ఈ శిష్యులు చూసిన సంగతి శిష్యులకు తెలియలే. అందులో అడిగేశాడు పిలుపు. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పు. తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలు. బాబు నేను చూపించానని చెప్పిన తర్వాత మళ్ళా చూపించని అడుగుతామేంటి? వచ్చిన వాళ్ళు నేను మీకు తండ్రిని చూపించాను అన్నాడు కదా, మీరు చూసి ఉన్నారని చెప్పాడు కదా, మళ్ళా చూపించమని అడుగుతావేంటి? క్లారిటీ ఇచ్చేసాడు. నేను ఇంతకాలం మీ మధ్య ఉన్నాను, నువ్వు నన్ను ఎరుగువా? నన్ను చూసిన వాడు తండ్రిని చూపించాడు. కారణం ఏంటంటే అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగినటువంటి ప్రభువాన్ని, ఆయన ఆదిలో దేవుని యొక్క దేవుడైనటువంటి ప్రభువాన్ని, ఆయన శరీరధారిగా భూమి మీదకు వచ్చిన తర్వాత పరిపూర్ణమైనటువంటి దైవత్వంలో నివసించినటువంటి ప్రభువాన్ని యేసు చూసిన శిష్యులు ఓ ప్రభు చెప్తున్నమాట, మీరు నన్ను చూశారు కదా, మీరు నన్ను చూశారు కాబట్టి తండ్రిని చూసినట్లే. సంగతి స్పష్టంగా తెలియజేశాడు ప్రభు. అందువల్ల ఎవడను ఎప్పుడునూ దేవుని చూడలేదు, కానీ తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచను అనే సంగతి యోహాను తెలియజేశాడు.